మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట గుండాయిజము గుండెల్లో మార్పు రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మారాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఈరోజు గడిచినటువంటి ఏడాది కాలం ఈరోజు డిసెంబర్ 7 పేదల పెన్నిది, పేద ప్రజల ధైర్యం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధైర్యం, రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈరోజుకి ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవం జరుపుకోవడం జరిగింది. దొరలగడిని బద్దలు కొట్టి 10 ఏళ్ల పరిపాలనను బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పడే విధంగా పట్టం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున మేమందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఏడాది కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు పేదవాడికి న్యాయం జరగాలి, దొరలగడిని బద్దలు కొట్టి 10 ఏళ్ల కాలంలో దాచుకో దంచుకునే విధంగా దోసుకున్నటువంటి టీఆర్ఎస్ పాలకులను అంతమొందించి పేదోడి పరిపాలన, ప్రజాపాలన వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు ప్రతి పేదవాడికి న్యాయం చేసే విధంగా ప్రజాపాలన అనే నామకరణంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందరి ఉద్దేశంతో మొట్టమొదలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మహిళలు సంతోషంగా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అని అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినటువంటి భాగస్వామ్యం. అదే మాదిరిగా 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ పథకాన్ని కూడా మేము అమలు చేస్తున్నాం. అదే మాదిరిగా ఉచితంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. అదే మాదిరిగా యువ వికాస్ తరఫున ఈరోజు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గడిచినటువంటి ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈరోజు 7వ తారీఖు వరకు తీసుకుంటే గతంలో 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులను, యువకులను దాదాపు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 25,000 ఉద్యోగాలు తీయాలని దరిద్రులకు గుణపాఠంలో భాగంగా ఈరోజు ఒక కాలంలో అంటే సంవత్సరంలోనే 52,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందన్నది అది మర్చిపోవద్దు. ఈరోజు ప్రజాపాలన అంటే పేదోడి పరిపాలన. కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుంది. తెలంగాణ ఇస్తాన్నాం, ఇచ్చినాం. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అంటున్నాం, ఉద్యోగ క్యాలెండర్ పెట్టడం జరిగింది. అదే మాదిరిగా మీకు సంక్రాంతి తర్వాత పేద ప్రజలకు అంటే 150 గజాలు 200 గజాలు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. అది తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కోరుకుంటాం. అదే మాదిరిగా రైతాంగానికి కూడా మేము పిలుపునిస్తున్నాం. దాదాపు 31,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ ఏర్పడడం జరిగింది. కానీ కొంత 21,000 కోట్లు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ జరిగింది. ఇంకా 10,000-11,000 కోట్లు రావాల్సి ఉంది. కాబట్టి రైతులు కూడా పూర్తి స్థాయిలో పునరాలోచించుకోవాలి. ఇంకా రాని వాళ్లకు ఖచ్చితంగా ఈ నెలలో అంటే జనవరి సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని ఎవ్వరు కూడా వేరే రకంగా ఆలోచిద్దని చెప్పి కోరుకుంటూ, అదే మాదిరిగా ఏడాది పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకులకు, ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకు మన ప్రియతమ రేవంత్ అన్న గారు ప్రమాణస్వీకారం చేసి సంవత్సరం అవుతున్న సందర్భంగా రేవంత్ అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే కడిల పాలన అద్దు అని కాంగ్రెస్ రావాలని కోరుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో మాట ఇచ్చిన దాని ప్రకారం ఒక్కొక్కటి పని చేస్తూ రేవంత్ గారు ముందుకు పోతున్నారు. ఎందుకనంటే మనకు కేసీఆర్ గారు జమ్మించుకోలేరు. ఆయన 7 లక్షల కోట్లు అప్పు ఇచ్చి మనకు పోవడం జరిగింది. ఒక్కొక్క ఆ 7 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కడుతూ వచ్చే ఆదాయంలో 6,000 కోట్లు దానికబోతుంది. ఇంకా 6,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పోతుంది. ఇంకా 5,000 నుంచి 6,000 కోట్లతోని వ్యవస్థ నడిపిస్తూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న రేవంత్ అన్న గారు విషయంలో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికి ఒకసారి పనులు కావు, ఒక్కొక్కరికి విధంగా మెల్లమెల్లగా అమలు చేసే విధంగా రేవంత్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకనంటే చాలామంది కొన్ని బాధ ఉంది రైతాంగానికి. ముఖ్యంగా ఏముంది అనంటే రుణమాఫీ అనేది 42 లక్షల కుటుంబాలకు, రైతులకు చెందాల్సింది. అది 31,000 కోట్లు. ఇప్పటికీ కాదు రాదు రేషన్ కార్డులకు రాదు అని అన్న వారికి మొన్ననే 3,000 కోట్లు వేయడం జరిగింది. టోటల్ 21,000 కోట్లు కంప్లీట్ అయింది. దగ్గర 28,000 లక్షల రైతులకు ముట్టింది. ఇంకా 12 లక్షల మంది 2 లక్షల పైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు 10 నుంచి 11,000 కోట్లు అయితే మొత్తం రుణమాఫీ పూర్తవుతుంది. కాబట్టి రాని వారికి బాధ ఉండడం సహజం. కానీ నాకున్న పూర్తి పార్టీ ఆదేశానుసారం మాకున్న రిపోర్ట్ ప్రకారము అందరికీ రుణమాఫీ త్వరలోనే రావడం జరుగుతుంది. దీన్ని మాత్రం ఎవరు ధైర్యపడే అవసరం లేదు. ఇదొకటి. చాలామంది రైతు భరోసా రాలేదు, రైతు బంధు రాలేదు అంటున్నారు. అది లేట్ కావడానికి కూడా కారణం ఏంటి అని అంటే గత ప్రభుత్వము పుట్టలకు, చెట్లకు పండించని పంట ఏదైతే భూములలో వాళ్లకు రైతు బంధు ఇచ్చి 10 ఏళ్ళ 20,000 కోట్లు మిస్యూజ్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఏమంటుందంటే సాగు చేసే భూమి ఏముందో వాళ్లకు ఏదో మాట ఇచ్చినామో ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తామన్న మాట ప్రకారం సంక్రాంతి 14 నాడు రైతు బంధు వర్తని చెప్పి రైతు భరోసా పథకం 7,500 కాడికి వర్తని చెప్పింది. కాబట్టి అది అమలు అవుతుంది. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళకు అయింది. రైతాంగానికి కరెంటే ఉండదు. వ్యవసాయానికి కాంగ్రెస్ వస్తే పోతుంది అని ఆనాడు ఎగతాళి చేసి ఎలక్షన్లో టీఆర్ఎస్ అబద్ధాలు ఆడింది. కానీ ఒక్క రైతాంగానికి గంట కూడా కరెంటు పోకుండా వ్యవసాయ రంగానికి ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మొన్న ఈ ప్రతిపక్షాలు ఆగమనం చేసి ఇవ్వడు కాదని ఏదైతే 10 రోజులు కాంట్రాక్ట్ లేట్ అవుతే దాన్ని కాదు అని చెప్పేసి అందరు బయట దళాలు కమ్ముకునే విధంగా ప్రతిపక్షాలు చేయడం జరిగింది. వారం 10 లేట్ అయినా కానీ పగడ్బందీగా ఆ లేట్ కారణం కూడా ఏంటంటే ఎవరైతే కొంటున్నారో, ఎవరైతే రైస్ మిల్లర్లు కొంటున్నారో వాళ్ళకు బ్యాంకు లింక్ చేయడం వల్ల గత ప్రభుత్వం తప్పు చేసి ఒక్కొక్కసారి నెల రోజులు కూడా ఈ జోగిన తర్వాత అడ్లోకి పై రాకపోవడం జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఈ సంవత్సరంలో 10 రోజులు లేట్ అయినా కానీ రైతాంగానికి 4 ఏళ్ళు మా ప్రభుత్వంలో వారం లోపే ఈ సన్న వడ్లకు పైసలు రావాలనే ఉద్దేశంతో లేట్ కావడం జరిగింది. ఆ ఫలితమే మొన్న వారంలో ఎవరైతే సొసైటీ కానీ ప్రభుత్వానికి సన్న వడ్లు ఇచ్చారో వాళ్ళందరికీ వారంలో డబ్బులు పడ్డాయి. దాంతోపాటు బోనస్ రాదు అన్నారు. ఇలా బోనస్ కూడా వారంలో అందరి రైతుల అకౌంట్లో జమ అవడం జరిగింది. అంటే భవిష్యత్తులో కూడా దళారులకు కూడా ఇవ్వద్దు అనే ఆలోచన రైతాంగానికి చాలా అయింది. ఆ క్రెడిట్ అంతా మన రేవంత్ గారికి చెందుతుంది. ఈ
ఏ ప్రభుత్వ పథకాన్ని త్వరలోనే రేషన్ కార్డు రావడం ఎవరైతే అర్హులున్నారో అందరికి రేషన్ కార్డు రావడం జరుగుతుంది. ఇంకా అది కాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు 5 లక్షల వరకు లబ్ధిదారులకు రావడం జరుగుతుంది. ఈ పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అన్ని విషయాలు దీనికి దేనితో ముడిపడి ఉన్నాయంటే డబ్బులతో ముడిపడి ఉన్నాయి. వాడు వేసిన వాళ్ళు కేసీఆర్ వేసిన అప్పు 7 లక్షల కోట్లను మితిమించి చేసేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని విధాలు ఆలోచించి మన రేవంత్ అన్న గారు డబ్బులను బట్టి అన్ని పథకాలు ముందు తీసుకుపోతున్నారు. కొద్దిగా మనకు ఓపిక అవసరం. 10 ఏళ్ళ చెయ్యని పని ఒక ఏడాది వేయాలంటే సాధ్యం కాదు. ఇంకో ఏడాది టైం పడుతుంది. అందరూ ఓపిక అవుతారని అర్థం చేసుకొని రేవంత్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాం.